వెల్కమ్ బ్యాక్ టు సుమలత ఎవ్రీథింగ్ వీడియోస్. ఈ వీడియోలోని కుచ్చుల పాయింట్ టాపు ఎలా కట్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. హ్యాండ్స్ కూడా కుచ్చుల హ్యాండ్స్ ఎలా కట్ చేస్తారో ఈ వీడియోలో ఇప్పుడు కటింగ్ చూద్దామండి. ముందుగా నేను పాయింట్ని కట్ చేసుకుంటున్నాను. పాయింట్ను 2 పార్ట్లుగా కట్ చేసుకుంటున్నాను. ఒకటి పై పార్ట్ నార్మల్ కటింగ్ అయినండి. కింది పార్ట్ మాత్రం కుచ్చులు పెట్టుకోవడానికి ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. ఈ సైజు 13 సంవత్సరాల వారికి సరిపోతాయండి. నేను 13 సంవత్సరాల అమ్మాయికి కట్ చేస్తున్నాను. ముందుగా క్లాత్ నీట్గా వేసుకొని ఎత్తి తగలకుండా చూసుకోవాలి. మొత్తం 17.5 ఇంచులు ఉన్నదండి. నేను కొలతలు తీసుకున్నాను. 17.5 ఇంచెస్ ఉన్నది. 17.5 ఇంచెస్కు 2 ఇంచెస్ నేను తక్కువ తీసుకుంటున్నానండి. ఎందుకంటే కింద మళ్ళీ వేరే కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి అందుకే 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటున్నాను. ఖర్చులు కలిపి మొత్తం 16 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చులకు ఇంకో ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఖర్చులు కలిపి మొత్తం 16 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కింద కుచ్చులకు 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఖర్చులకు 1 ఇంచెస్, మొత్తం 3 ఇంచెస్ కుచ్చులకు తీసుకుంటున్నాను. ఇలా స్ట్రేట్గా రావడం కోసం నేను కొలుచుకుంటూ మార్కింగ్ తీసుకుంటున్నానండి. ఇంకో లేయర్ కూడా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే 2 సైడ్లు రావాలి కదా కుచ్చులు, అందుకే ఇంకో లేయర్ కూడా కట్ చేస్తున్నాను. పై భాగానికి కింది భాగానికి కుచ్చులు కట్ చేసుకున్నానండి. పైకి కుచ్చులు పెట్టుకోవాలి. ఇవి కిందికి కుచ్చులు పెట్టుకోవాలండి. ఒక పార్ట్ అయిపోయిందండి.
ఇంకో పై పట్టు కట్ చేసుకోవాలి. 8 మడతలు ఉన్నదండి, తీసేసి 4 మడతలు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. 2 ఇంచెస్ ఎలాస్టిక్ పెట్టుకోవడానికి నేను వదిలేస్తున్నానండి. ట్వంటీ ఇంచెస్ పెట్టుకోవాలండి, కానీ నేను ఖర్చులకు కలిపి 21 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. దీన్ని కట్ చేసుకోవాలి సమానంగా. నడుము సైజు 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ పెట్టుకున్నాక 2 ఇంచెస్ ఇలా లోపలికి మార్కింగ్ తీసుకోవాలి. ఎందుకంటే కిస్తీ కోసం అలా మార్కింగ్ వేసుకున్నాను. 13 ఇంచెస్ కిస్తీ కోసం పెట్టుకోవాలండి. ఇలా డబ్బా షేప్లో గీసుకొని డబ్బా షేప్లో గీసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేసుకోవాలండి. 13 సంవత్సరాల వారికి మాత్రం 13 ఇంచెసే పెట్టుకోవాలండి కిస్తీ. ఎక్కువ పెట్టుకుంటే ఇట్లా పొడిగైపోతుంది కిస్తీ. దీన్ని కట్ చేసుకోవాలి. అయిపోయిందండి, పై పట్టు కింద పట్టు అయిపోయిందండి. ఇప్పుడు టాప్ కట్ చేసుకుందాం. టాప్ తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది టాప్ కట్ చేస్తున్నానండి. టాప్ను కట్ చేసుకోవాలి, కానీ తర్వాత కట్ చేద్దాం. ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్కు సరిపడా లేకుంటే కొంచెం జాయింట్ వేసానండి. ఇలా 4 మడతలు వేసి కట్ చేసుకోవాలి. టాపు పొడుగు వచ్చేసి 30 ఇంచెస్ అండి. ఖర్చులో కలిపి నేను 31 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఏమన్నా హెచ్చు తగ్గులుంటే ముందుగానే కట్ చేసుకోవాలి. బాడీ వెడల్పు వచ్చేసి 28 ఉన్నదండి. దాన్ని 4 భాగాలుగా చేస్తే 7 ఇంచెస్. 7 ఇంచెస్కు 2 ఖర్చులకు 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక బోట్ నెక్ కాబట్టి పావు తక్కువ 7 ఇంచెస్ పెట్టుకోవాలండి. 2 పాయింట్స్ తక్కువ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తను సన్నగా ఉంటుంది కాబట్టి నేను 2 పాయింట్స్ తక్కువ తీసుకుంటున్నాను. సంక వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకోవాలి. సన్నగా ఉన్నవారు మాత్రం నెక్ వచ్చేసి బోట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతూ ఉంటారు. సన్నగా ఉన్నవారికి 7 ఇంచెస్ పెట్టకూడదండి. అట్లా 2 పాయింట్స్ తక్కువ పెట్టుకుంటే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది, భుజాలు జారకుండా ఉంటాయి. ఇక్కడ నేను 3.5 ఇంచెస్ పెట్టుకున్నానండి.
సైడ్ల కట్స్ కోసం ఈ కచ్చక పెట్టుకుంటానండి. ఎందుకంటే 2 సైడ్లకు సమానంగా రావడానికి ఆ కచ్చక పెట్టుకున్నాను. ఇప్పుడు డ్రెస్ క్లాత్ కట్ చేద్దాం. ముందుగా సమానంగా వేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా డ్రెస్సు మనం లైనింగ్ కట్ చేసుకున్న దాని పైన వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకుంటున్నానండి. అయిపోయింది, కటింగ్ చేశాను. టాప్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఈ హ్యాండ్స్ కటింగ్ మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇటు కొంచెం ఎక్కువ హెయిర్ తక్కువ ఉన్నది కాబట్టి నేను దాన్ని కట్ చేస్తున్నాను. మధ్యలో మనం రెడ్ పీస్ వేస్తాం కాబట్టి నేను దాన్ని కట్ చేస్తున్నానండి. ఆ రెడ్ పీస్ను 2 ఇంచెస్ కట్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మధ్యలో ఆ రెడ్ పీస్ వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోలో ఈ స్టిచ్చింగ్ చూపిస్తానండి.